హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ర ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పవన్ కళ్యాణ్ బర్త్డే బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేనైతే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకైతే అందిస్తాను. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ ఏం చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. పిఎన్జీ ఎలా క్రియేట్ చేయాలో, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో మీకు తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ వన్ వచ్చేసి మనం యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి నేనైతే మీకు కొన్ని పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, మీరు ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పార్టీ వేర్ లాంటిది అయితే నేనైతే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే జూమ్ చేసి ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసేసుకోండి. డూప్లికేట్ తీసుకొని సేమ్ ఇలా పెట్టేసి రొటేట్ చేసేయండి. ఓకే, ఇలా అయితే రొటేట్ చేసి ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసేసుకొని దీన్ని ఇలా జూమ్ చేసి ఇలా మిడిల్లో ఓకే ఇలా పెట్టేసి ఎరేజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అయితే ఎరేజ్ చేసేసుకోండి. ఇలానే సేమ్ 2 పిఎన్జీస్ కూడా అరేంజ్ చేసేసుకోండి. ఒకసారి మొత్తం అరేంజ్ చేసి చూపిస్తా చూడండి. అండ్ ఇలా అయితే నేనైతే మొత్తం అరేంజ్ చేసి ఇలా అయితే రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఆ నేమ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెక్స్ట్ అనమాట, అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ సీఎం గారు అనేది అయితే ఉంటుంది, దీని అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే జూమ్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ ఇలా రొటేట్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు బ్రష్ పిఎన్జీ అనమాట ఇలా అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే బ్రష్ పిఎన్జీస్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేయాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, అవి అయితే చూసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే నేనైతే ఎగ్జాంపుల్కి డూప్లికేట్ తీసుకొని చూపిస్తున్నాను, ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, సరిపోవచ్చు, సైజ్ తగ్గించుకోండి, ఇలా అయితే పైకి పెట్టేసండి. ఓకే, సేమ్ ఇక్కడ ఇలా కూడా సేమ్ ఇలా అన్ని పిఎన్జీస్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, చూసారు కదా బ్యాన్ రైటింగ్ లాగా ఎలా బాగుందో. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కొటేషన్ లాంటిది ఏదైనా పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక కొటేషన్ లాంటిది అయితే ఇస్తాను. ఈ కొటేషన్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని అయితే ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇలా రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం సైడ్కి వచ్చేసి బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టి ఇన్నర్ వచ్చేసి ఒక 2 పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి.
కొంచెం సైడ్కి వచ్చినాక ఇక్కడ టూల్స్ ఓపెన్ చేసి అడ్జస్ట్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం పెంచండి, క్లారిటీ కూడా కొంచెం పెంచండి. ఇక్కడ సాచురేషన్ కూడా ఒక 5 అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.